నమస్తే, వెల్కమ్ టు లియో. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అందరికీ తెలిసిందే, కేవీపీ రామచంద్రరావు. అదేవిధంగా ఇంకొక ఆత్మ జగన్ ఆత్మ, అది విజయసాయి రెడ్డి. సో ఇద్దరు ఆత్మలు కలిసి ఇప్పుడు విజయమ్మ గారికి షర్మిల గారికి న్యాయం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసుకుంటే ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చెప్పిన మాట కూడా ఇదే. కొంత ఆస్తులు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదన్న దానికి పార్టీ నుంచి తీసి పక్కన పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇదే సమాధానం విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వచ్చేసరికి విజయసాయిరెడ్డి కూడా పక్కన పెట్టడం జరిగిందా? సో మొత్తానికి ఇది కూటమికి లాభం అంటూ అన్న విజయసాయిరెడ్డి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? ఇది కూటమికి లాభమా లేదా షర్మిల విజయమ్మ గారికి లాభమా అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. సో మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎవరు అంటే ఖచ్చితంగా కేవీపీ గారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే జగన్ ఆత్మ ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజ్యసభకి రాజీనామా చేసి పార్టీకి కూడా రేపో మాపో రాజీనామా చేస్తుందని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాను. అయితే గతంలో కూడా నన్ను చాలాసార్లు అప్రూవల్గా మారమని చెప్పేసి అన్నారు, కాకపోతే నేను చేయలేదు. ఇప్పుడు కూడా ఆ ఒత్తిడిలు అయితే నా పైన ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో అతి తొందరలో అప్రూవల్గా మారి ఎలాంటి అక్రమాస్తులు ఎక్కడెక్కడ కొలగొట్టారు అనే దానిపై చెబుతూనే ఇక్కడ షర్మిల గారికి కావచ్చు విజయమ్మ గారికి కావచ్చు కొంత సపోర్ట్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ విజయసాయి రెడ్డి జగన్ ఆత్మ, అలాగే రాజశేఖర్ రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు షర్మిలకి సపోర్ట్ అవుతారు, కూటమికి సపోర్ట్ అవుతారు. అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలోంచి బయటకు వచ్చారో ఒకవైపు నుంచి కూటమికి సపోర్ట్ అవుతున్నట్లే. ఎందుకంటే ఈ ఎంక్వైరీలు ఏవైతే ఉన్నాయో, ఈ సిబిఐ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారం తగ్గించినట్లే. దొంగే వచ్చేసి దొంగతనం ఒప్పుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు, వీళ్ళు వెతికే పనే ఉండదు. అదే కూటమికి చేసే మేలు, అంతకు మించి ఏది లేదు. అతను మేలు అని చెప్పుకుంటుంది అదే. అదిగాక ఇంకొక పాయింట్ కూడా అంటే తను రాజీనామా చేసినటువంటి సభ్యత్వాన్ని కూడా ఇప్పుడు కూటమి తరఫున బీజేపీ కావచ్చు లేదా జనసేన కావచ్చు టీడీపీ తరఫున పోటీ చేయొచ్చు. అది కూడా ఒక సీటు మళ్ళీ కైవసం చేసుకున్నాడు, ఇది కూడా ఇంకో లాభం అనుకోవచ్చు. అవును. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఈ షర్మిల కానివ్వండి విజయమ్మ కానివ్వండి వీళ్ళ విషయంలో గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్ ఉంది కాబట్టి జగన్కి చెప్పి చూశాడు, ఆడపిల్ల కదా ఆవిడ వాటా ఏదన్నా ఉంటే ఇస్తే బాగుండిద్ది అని. అతన్ని టార్గెట్ చేసి అతన్ని పంపించేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అదే మాట చెప్తే అతనికి ఇప్పుడు అదే ఒత్తిడి. దానికంటే కూడా ఇప్పుడు ఈ కాకినాడ పోర్టు కానివ్వండి లేకపోతే ఇంకా అక్కడ ఉన్న భూ కబ్జాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా అతను ఎటూ తేల్చుకోలేక ఈ రోజున ఇదొక డ్రామా. విజయసాయి రెడ్డి ఇంకా ఏం చేస్తాడు, వెళ్ళాలి. ఇదే పని ఎలక్షన్ టైంలో పాపం వాళ్ళు కూడా చేశారు. వాలంటీర్లు ఏదైతే ఈ సాక్షి మీడియా ఉందో పత్రిక కొనివ్వండి అని టార్గెట్లు పెట్టించేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి శాలరీలు కట్ చేసేసి ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడితే వాళ్ళు అదే చేశారు. జగనన్న కోసం మేము రిజైన్ చేసేస్తామన్నారు. అదే పరిస్థితి. ప్రతి ఒక్కరు వీళ్ళు ఎవరినైతే ఇబ్బంది పెడుతూ వాళ్ళ లాభాలు వాళ్ళు చేకూర్చుకుంటారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అదే జరుగుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అంతే వెళ్తున్నాడు. అక్కడ ఉన్న తప్పులన్నీ చేసేశారు, పార్టీలో అయిపోయింది. అతని గురించి వీళ్ళు కూడా వాడుకున్నంత కాలం వాడుకున్నారు. భారతీ రెడ్డి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఈ రోజున అతనితో పని లేదు, ఒత్తిళ్లు గురి చేస్తున్నారు. వివేకానంద రెడ్డి కేసులో కూడా పాపం చెప్పేశాడు ఆల్రెడీ, నాకు సంబంధం లేదు, ఫస్ట్ వచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు చెప్తే గుండెపోటో గొడ్డలిపోటో, వాళ్ళు చెప్పింది నేను చెప్పానని చెప్పేసి ఈజీగా చెప్పేశాడు. రేపు అన్నీ అంతే చెప్పేస్తాడు. అప్రూవ్గా మారినప్పుడు ఏదో కొంచెం అన్నా కూడా శిక్ష తగ్గిద్ది, లేదా తనకున్న ఆస్తులు ఏదన్నా సేవ్ అవుతాయి అనేది కూడా ఉంటుంది వాళ్ళల్లో. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఇప్పటికీ నిజాలు చెప్తున్నాడా లేదంటే దైవసాక్షిగా మాట్లాడుతున్నాడే కానీ అసలైన నిజాలు అయితే చెప్తున్నట్టుగా అయితే మనకు కనిపించడం. సో ఎప్పుడు మనం విజయసాయి రెడ్డిని నమ్మొచ్చు అని అనుకోవచ్చు. ఎందుకంటే జగన్కి సంబంధించిన భారతీ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తులు అన్నీ కూడా బయట పెట్టినప్పుడే మనం నమ్మొచ్చా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇతను నిజంగానే రాజకీయ సన్యాసం చేసి రాజీనామా చేశాడంటే అది నిజమా? నిజం కాదు. నువ్వు చేసిన రాజీనామే నిజం కానప్పుడు నువ్వు నిజాలు ఎక్కడ చెప్తున్నట్లు? ఈ రోజున నువ్వు ఏది చెప్పినా నేను నిజమే చెప్తున్నాను దేవుని సాక్షిగా అంటున్నావు.
బైబిల్లో ఒక ఇది ఉంది కొటేషన్, ఎలా చెప్పాలంటే అది వాళ్ళందరూ చెప్తారు, ఫాస్టర్ దగ్గరకు వచ్చి మీరు చేసిన తప్పులన్నీ కూడా పాపాలన్నీ కూడా ఒప్పుకుంటే ఈ రోజుతో మీకు అవన్నీ కూడా తొలగిపోతాయి అని. కన్ఫెక్షన్ బాక్స్ అంటారు అనమాట, దాంట్లో తప్పులు ఒప్పుకొని రాసి దాంట్లో వేస్తే పోతాయి అన్నట్టు. అలాగా నేను దైవ సాక్షిగా అనేది వీళ్ళు దాన్ని పట్టుకొని నేను అబద్ధాలు చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను, నేను వెళ్ళి అక్కడ చర్చిలో చేసేస్తే అయిపోయిద్ది అనుకునే పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా సరే ఇతను చెప్పేదంతా అబద్ధాలే ఇప్పుడు విజయసాయి రెడ్డి. సో ఖచ్చితంగా విజయమ్మకి కావచ్చు, షర్మిల గారికి కావచ్చు ఎంతవరకు న్యాయం చేస్తారు అనుకోవాలి. ఎందుకంటే తను రాసినటువంటి లేఖలో కూడా భారతిరెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పారు, జగన్కి అని చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారితో నాకు ఓన్లీ రాజకీయ విభేదాలే అన్నారు, అదేవిధంగా నాకు చిరకాలంగా పవన్ కళ్యాణ్తో స్నేహం అన్నాడు, ఇంకో పక్కన మోడీ గారికి కృతజ్ఞత చెప్పాడు, అమిత్ షాకి చెప్పారు. కానీ ఎక్కడా కూడా విజయమ్మ గారి పేరు కానీ లేదా షర్మిల గారి పేరు కానీ రాయలేదు, కనీసం రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఉచ్చరించలేదు. దీని గురించి ఏం చెప్తారు? ఏదైతే రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన టైంలో హత్య రాజకీయం చేసి డెడ్ బాడీని అక్కడ పెట్టుకొని వీళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలు అందరి సంతకాల సేకరణ చేసి దాని వ్యూహ రచయిత ఈయన విజయసాయి రెడ్డి. అదే వ్యూహ రచన మళ్ళీ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా షర్మిల దగ్గరికి చేరుస్తున్నాడు. నెక్స్ట్ అదే జరగబోతుంది. దీన్నే వ్యవసాయం అని చెప్పేసి అంటారు. అదే వ్యవసాయం. ఓకే, అతను చేసే వ్యవసాయం ఇదే. సో గతంలో కూడా ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులకు సంబంధించి కూడా ఇలాంటి ఎత్తుగడైతే వేశారు. సో రానున్న కాలంలో 2029 నాటికి ఇదైతే విజయమ్మ గారు కావచ్చు లేదంటే షర్మిల గారు కావచ్చు పార్టీ బలోపేతానికి ఎంతవరకు విజయసాయి రెడ్డి కారణం అవుతారంటే ఏం చెప్తారు? అటు రాజశేఖర రెడ్డి ఆత్మ అయిన కేవీపీ కానివ్వండి, ఇటువైపు జగన్ ఆత్మ అయిన విజయసాయి రెడ్డి కానివ్వండి, ఇద్దరు కూడా కీలక పాత్ర పోషిస్తారు. షర్మిల విషయంలో కానీ ఆవిడ విజయమ్మ విషయంలో కానీ అదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని ఏదైతే కాంగ్రెస్లో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇంకా కొత్త వాళ్ళను కానివ్వండి, విజయసాయి రెడ్డి తన వ్యూహ రచనతోటి అతను చేసే వ్యవసాయం అయితే అదేను, వాళ్ళందరినీ కూడా వీళ్ళకి మేలు చేసే విధంగా చేస్తాడనేది చెప్పుకోవచ్చు మనం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా షర్మిల గారు కావచ్చు లేదా విజయమ్మకి కావచ్చు ఎలాంటి హెల్ప్ చేయబోతున్నాడు, సో ఎలాంటి వ్యవసాయం చేయబోతున్నాడో సో మరికొద్ది రోజుల్లో తేలిపోబోతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.